టాలీవుడ్ వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ చెప్తాను. మీకు దమ్ముంటే, సిగ్గుంటే, మగాడైతే మీరు అనుకుంటున్నట్టుగా ఆడదాని అంగాంగ ప్రదర్శన లేకుండా సినిమాలు చేసి హిట్ చేసి మీ మగతనం చూపించండి. అంతేగాని సిగ్గు లేకుండా వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శన చేసి సంపాదించుకోవడం టూ అనిపిస్తుంది నాకు. సో మీరు మారండి, ఫస్ట్ ఇండస్ట్రీ మారుతుంది. ఇంకొకటి, ఇవాళ చాలా మంది అది ఫంక్షన్లో అనడం తప్పు, సినిమాలో అనడం రైటు అని చెప్పే వాళ్ళందరికీ కూడా చెప్తే ఫంక్షన్లో ఒక 1000 మంది ఉంటారు, కానీ సినిమా 100 రోజులో లేకపోతే కోట్ల మంది చూస్తారు. నువ్వు అది ఆ రోజు ఈ శివాజీ అన్న సామాను రేపటికి మర్చిపోతారు, మహా అయితే వారానికి మర్చిపోతారు. బట్ ఈ టికిరి టికిరి సాంగ్ టిక్కి 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 అంటూ వస్తూనే ఉంటుంది. పిల్లలు వాళ్ళ జనరేషన్ కూడా నేర్చుకుంటారు. దిస్ ఈస్ బిగ్గర్ అఫెన్స్ దాన్ దిస్ ఈస్ రేప్ ఆన్ అవర్ కల్చర్. సో దీన్ని మనం అరికట్టాలి. నేను ప్రొడ్యూసర్స్ కి విసురుతున్న ఛాలెంజ్, ఇంగ్లీష్ వాళ్ళు, కొరియా వాళ్ళు అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు, ఇటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా ఉన్నాయి, అది వేరే ఫారంలో పెడతారు వాళ్ళు. కానీ మీకు దమ్ముంటే, మీరు కనుక చేతనైన వాళ్ళైతే ఎటువంటి అంగంగ ప్రదర్శన లేకుండా సినిమా తీసి అది రా డైరెక్టర్ ఆడదాని ఒళ్ళు అమ్ముకొని సంపాదించుకునే సొమ్మురా నీకు అని చెప్పాలనిపిస్తుంది. ఒక చిన్న కరెక్షన్. ఇప్పుడు ఇందాక సినిమాలో చేస్తే కరెక్ట్, బయట చేస్తే తప్పు అన్నదాన్ని ఆయన వక్రీకరిస్తున్నారు. నేను అనేది ఏంటంటే, సినిమాలో సెన్సార్ ఆల్రెడీ ఇచ్చేస్తారు కాబట్టి మేము మాట్లాడలేము, ఇది బయట మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడాము అంటే అది తప్పు కాదని కాదు, మా స్కోప్ చూసుకుంటాం. మేము స్కోప్ లేకుండా మాట్లాడి నోటీసులు తీసుకోవడం మా పని కాదు. మా మీద కోసం ఇంకోటి క్యారెక్టరు, కథనాన్ని బట్టి మేము చేసామంటారు. మనం ప్రతి దాని మీదకి వెళ్తే మీరు ఇస్తారా డబ్బులు, లేకపోతే ప్రొడ్యూసర్. సో ప్రతి దాని మీదకి వెళ్లే హక్కు మనకి లేదు, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ మాధ్యమం. ఇప్పుడు అవతార్ లాంటి సినిమా కూడా ఆక్షేపణలు వస్తాయి, టైటానిక్ కూడా ఆక్షేపణలు వస్తాయి. వచ్చిన ప్రతిదాన్ని తీసుకుంటూ సినిమాని మార్చుకుంటూ పోవడం అనేది జరగదు. సందర్భాన్ని బట్టి, కథని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళు ఏ పాళ్లల్లో ఏది వేయాలో అది వేస్తారు. నవరసాలు పండించాల్సిందే. ఒక రసమే చూస్తాము, మంచే చూస్తామంటే కుదరదు. నవరసాల్లో వాళ్ళు ఎన్నో రాక్షస కథలు ఉన్నాయి, మనకి పరిమితులు ఉంటాయి, దానికి కూడా పరిమితుల ప్రకారం వెళ్ళాలి. సెన్సర్షిప్ వాళ్ళు చూసుకుంటారు కదా, బోర్డు మెంబర్షిప్స్ ఉందే అందుకు కదా, ఏది పడితే అది తీయకుండా ఆపడానికే కదా వాళ్ళు బీపులు చేస్తే మనకి కర్మ ఎందుకు, మన ఇంత డిబేట్లు ఎందుకు, వాళ్ళు సరిగ్గా ఉంటే మనకి ఏడుపు ఎందుకు? లేదు, డబ్బులు కమ్ముడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో. అదే సినిమా పెద్ద హీరో సినిమా అయితే కటింగ్లు ఉండవు, చిన్న హీరో సినిమా అయితే కటింగ్లు ఉంటాయి, సూట్ కేసులు వెళ్తాయి, ప్యాకేజీలు వెళ్తాయి, టికెట్లు ధరలు పెంచుకోవడానికి సూట్ కేసులు వెళ్తాయి. చిన్న సినిమా సోషల్ మీడియాని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని ఇలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా, అంటే ప్రభుత్వాలు కూడా దీని గురించి ఆలోచించి ఉంటాయి, ఎందుకు బ్యాన్ చేయలేకపోతుంది అంటారు? సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లాంటివి కొన్ని ఏవైతే ఇప్పుడు సీరియల్స్ ఉన్నాయండి, సీరియల్స్ కూడా సెన్సార్షిప్ కావాలని అడుగుతున్నాం, చిన్నదానికైనా సరే. అలాగే ఇప్పుడు రియాలిటీ షోస్ పేరుతోటి చెత్త చేస్తున్నారు. కామెడీ షోస్ ఒకటి, శ్రీదేవి. ఇప్పుడు నేనేదో మాట్లాడితే దాని కింద శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి మాట్లాడలేదు అంటాను. నేను చాలా సార్లు మాట్లాడా, అయితే అందరికీ మనం సమాధానం చెప్పలేము. కానీ ఆ షోస్ కూడా సెన్సార్షిప్ కావాలి. అది మేము చెయ్యలేమని చేతులు ఎత్తేస్తున్నారు, కానీ చెయ్యాలి. కనీసం ఒక 10 ఎపిసోడ్లకి సెన్సార్ చేసి ఇస్తే ఆ 10 ఎపిసోడ్లు వస్తాయి. అట్లా ఇప్పుడు మనసుంటే మార్గం ఉంటది, అట్లాంటివి చేయాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. ఈ రియాలిటీ షోస్ కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి. వీటిని కట్టడి చేయగలిగితే కట్టడి చేయండి, లేదంటే బ్యాన్ చేయండి. ఇట్స్ నాట్ అబౌట్ సోషల్ మీడియా సందీప్, ఇట్స్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ అనే ముసుగులో వల్గారిటీ, కామెడీ అనే పేరుతో కామాన్ని, కేరింతలు వస్తాయన్న పేరుతో క్రుయాలిటీ విత్ అసభ్యకరాన్ని రుద్దుతున్నారు మనుషుల మీద. ఇంకా మనకి తప్పక ఒకప్పుడు జంజాల్ గారి, అమోఘమైన బ్రహ్మానందం గారు. సో అలాంటిది పోయి ఆ రాసేవాడెవడో, తీసేవాడెవడో, చేసేవాడెవడో మనకి సందర్భం లేకుండా వాడి క్రెడిబిలిటీని పెంచుకోవడానికి ఇలాంటివి రద్దు చేయాలని కోరుతున్నాం. కానీ సోషల్ మీడియాలో తప్పు లేదు, మాధ్యమంలో తప్పు లేదు. ఆ మాధ్యమంలో ఉచ్చరించబడే పదాలు, వ్యాఖ్యానించబడే సందర్భాలు అనుచితమా, అర్హత ఉన్నదా లేదా, దీన్ని కనుక డిజిటల్ మీడియాలో వదిలితే అనేది చూసుకుంటే చాలు. ఇది చిన్న విషయం కాదు సార్, ఏదో అవకాశం ఉంది కాదు, ఇది ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇవాళ మన ఇండస్ట్రీ ఒక 5 కోట్లు లేకపోతే ఒక 50 కోట్లు లేకపోతే 500 కోట్లు సంపాదించవచ్చు కాక, కానీ దిస్ ఈజ్ అవర్ ఫ్యూచర్. మన జనరేషన్స్ దీన్ని వాల్యూస్ చేసుకుని బయలుదేరుతుంది. దీని నుంచే సామెతలు బయలుదేరుతున్నాయి, దీని నుంచే లాంగ్వేజ్ మారుతుంది, కల్చర్ మారుతుంది. మొత్తాన్ని ఎఫెక్ట్ చేసేది ఈ మూవీ ఇండస్ట్రీ అండ్ ద ఇన్స్టాగ్రామ్. ఈ రెండింటిని మనం కంట్రోల్ చేయకపోతే మన జనరేషన్, మన ఉనికి ప్రశ్నార్థకరం అయిపోతాయి. ఇమ్మీడియట్ గా ఐ డిమాండ్, ఇమ్మీడియట్ గా ఆస్ట్రేలియా చేసినప్పుడు లేదు, ఆస్ట్రేలియా మనకన్నా ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ, వాళ్ళు చేయగలేదు, మలేషియా చేయగలేదు, నువ్వెందుకు చేయలేకపోతున్నావు? ఎవరి దగ్గర సూట్ కేసులు తీసుకొని ఆపుతున్నావు? ఇది సమాధానం చెప్పాలి.
రైట్, థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు, ఆర్జే శేఖర్ భాష గారు, ఉషశ్రీ గారు, జొన్నలగడ్డ రేణుక గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తున్నాను జీ తెలుగు. ఇప్పుడు కాదండి, ఇంట్లో ఏదైనా మార్పు తేవాలి అంటే పిల్లలు తీసుకొస్తారా, తల్లిదండ్రులు తీసుకొస్తారా? తండ్రే కాదు, తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో. అట్లాగే ఈ దేశానికి పెద్దలు ఎవరు, ప్రధానో లేకపోతే దీనికి సంబంధించిన మినిస్టర్లో వీళ్ళు చెయ్యాలి. వీళ్ళు 24 గంటలు సాధ్యమంటారా? నేను ఒక మాట చెప్తా, తల్లిదండ్రుల పెంపకం అనేది చాలా చాలా కీ రోల్ ఇక్కడ. నేను ఇంజనీరింగ్ చేరినప్పుడు అక్కడ నా చుట్టూ తాగుబోతులు ఉండే, సిగరెట్లు తాగేవాళ్ళు ఉండే. తాగరా ఏం కాదని, నాకు ఈ రోజు దాకా దాన్ని చూస్తే అసహ్యం, తాగాలనే కోరిక ఏమాత్రం లేదు. దానికి కారణం ఏంటి తెలుసా? మా అమ్మ నన్ను చిన్నప్పుడు ఎప్పుడన్నా సరే బస్సులో తీసుకెళ్లేటప్పుడు అక్కడ ఎప్పుడన్నా సిగరెట్ ఇటుపా అని చెప్పి నాకు తెలియకుండా మైండ్ లో అది ఫిక్స్ అయింది. సిగరెట్ తాగేవాడు ఎక్కడన్నా చూస్తే నేను జట్టు బిల్ల పెడితే దోమ పారిపోయినట్టు పారిపోతాను. చాలా చిరాకు అనిపిస్తుంది. అలాగే ఎవరన్నా సరే అటువంటి పొట్టి బట్టలు చూడమని చెప్పి నాకు నీచంగానే అనిపిస్తుంది. వాళ్ళని చూసి ఏదో మోసపడాలి కాదు. అదేంటి మీరు అబ్బాయిలకి నేర్పించాలి ఇంతమంది తల్లి ఇన్నాళ్ళు చెప్పారు కదా, నేర్పించండి. నేర్పిస్తున్నామండి. మందు తాగడం తప్పు, సిగరెట్ అది చెప్తామండి. ఇప్పుడు బయటకు వెళ్తారండి, 10 మంది మందు తాగుతుంటే 9వ పర్సన్ నా కొడుకో తాగొచ్చు, పక్క ఫ్రెండే తాగొచ్చు. ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు ఎవరున్నారు? పిల్లలు బాగుపడాలి, సుఖపడాలి, భవిష్యత్తు బాగుండాలి, చక్కగా ఉద్యోగాలు చేయాలి అని చెప్పే తల్లిదండ్రులే. అలా తల్లిదండ్రులు ఉన్నారు. అంతే తప్ప బాబు నువ్వు అమ్మాయిలు ఇలా చెయ్యి, లేకపోతే తాగు, తందనాలాడు. ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ తేడా ఏంటంటే, అప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లు ఇన్ఫ్లుయెన్స్ అంతా లేవు. ఈ వాళ్ళ రేపట్లో ఇప్పుడు నేను నా కూతురు చెప్పినా కూడా బయట వాళ్ళు ఇంట్లో పిల్లలు కూడా తయారవుతారు. ఆడపిల్లలు, మగపిల్లల సంగతి తండ్రి ఏమో గానీ ఒక రోల్ మోడల్ గా అయితే తీసుకుంటారు. మనమే పొట్టి స్కట్లు వేసుకుని పబ్బులకు వెళ్తున్నామంటే అమ్మాయిలతో నేను పోతానంట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేరెంటింగ్ అండి. పేరెంటింగ్ కరెక్ట్ గా ఉంటే, ప్లస్ మీరు అన్నట్టు సెన్సార్ కూడా సినిమా బోర్డు వాళ్ళు కరెక్ట్ గా ఉండి, అంటే ఇంట్లో అసలు బట్టలు కొనుక్కుంటే సేఫ్ అండి. అలా అంటారు. మీకు ఇంట్లో బట్టలు కొనకపోయినా కార్లలో పోయి మార్చుకుంటారు. ఇంతమందిని చూసాను నేను. నా టైంలో నా ఫ్రెండ్స్ మార్చుకున్నారు. అదే పవన్ కళ్యాణ్ సినిమాలో త్రివిక్రమ్ గారు వెళ్ళి బట్ట మార్చేసుకుంటుంది అనమాట. ఇక్కడ శివాజీ క్షమాపణ చెప్పినా కూడా ఇది ఇంత పెద్దగా ఎందుకు మారుతుందంటారు? అంటే ఆయన సారీ చెప్పాడండి. సారీ చెప్పిన తర్వాత సారీ చెప్పాడు. చెప్పేసి నేను ఆ 2 మాటల గురించే నా అబ్జెక్షన్, మిగతాదంతా దానికి నేను కట్టుబడి ఉన్నాను అన్నాడు. ఓకే, అయిపోయిన తర్వాత ఈ కొన్ని డిస్కషన్స్, ఈ డిస్కషన్స్ కింద వచ్చిన కామెంట్స్, అలాగే కొంతమంది మహిళా మండలు, ఈ పురుష పొంగవుడు, వీళ్ళందరూ కలిసి ఆయన మాట్లాడింది కరెక్ట్ అన్నారు కదా. ఆయనకు అప్పుడు ఏమైపోయిందంటే, ఓ నేను తోపు, నేను కరెక్టే మాట్లాడాను అని బయటకు వచ్చి మళ్ళీ కృష్ణకుమారి గారు ఆయన కావాలని మాట్లాడారంటారా? బై మిస్టేక్ ఆయన నోరు కావాలని మాట్లాడాడు. మేడం సినిమా రిలీజ్ అవుతుంది చాలా సంవత్సరాల తర్వాత, అసలు ఆయన మొహం కూడా ఎవరు చూడలేదు, ఆయన పట్టించుకోలేదు. ఏదో అదన్నాడు ఎవడు పట్టించుకోలేదు. అసలు నిన్న గమ్మత్తు, ఆ ప్రెస్ మీట్ లోంచి ఎవరో చెప్తున్నట్టు ఎవరో వెనకమాల తరుముతున్నారని ఆ పరిగెట్టడం, అదొక డ్రామా. అంత శివాజీ గారిని మనం ఇక్కడ